గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని రైతులకు రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. పేదల భూముల హక్కులు తేల్చేందుకు ప్రభుత్వం డిజిటలైజేషన్, పారదర్శక విధానాలతో ముందుకెళ్తుందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను విమర్శిస్తూ రాజకీయ కక్షలతో రెవెన్యూ రికార్డులో వారికి అనుకూలంగా మార్పులు చేశారని ఆరోపించారు. రెవెన్యూ భూ సమస్యలకు తగిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ఆ ఫోటోతో చాలా మంది బాధపడ్డారు. వీటన్నిటికి మించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అసలు కోర్టులకి అధికారం లేకోకుండా ప్రభుత్వం నియమించిన అధికారి నిర్ణయించినదే ఫైనల్ అనే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి నిజంగా ఒక సంవత్సరం ఈ రాష్ట్రంలో రైతులు పడ్డ మనోవేదన ఎవరు కూడా చెప్పలేదని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరికి రిజిస్ట్రేషన్ చేసేది కాదు కూడా ఎవరు అనేది చెప్పడం చెప్పకుండా రేపు నేను గెలిచాను లేదా ఎవరో వైఎస్ఆర్సీపీ గెలిచాడు ఆయనకు అధికారం ఇచ్చేసి ఈ న్యాసాలు రిజిస్ట్రేషన్ చెప్తే ఆయనే రిజిస్ట్రేషన్ అవ్వాలి, అంతేగాని ప్రభుత్వ అధికారి కాదు. సో అంటే అధికారి ఏం చేస్తాడు, పాఠశాలని వైసీపీలో వెళ్ళిపోయాడు, తిరుగులో గెలిచాడు, భూమంతా లాగేమన్నాడు అనుకో వెళ్ళిపోవాలి అవసరం. సో అంత భయం కలిగించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల్ని నిజంగా వేదనకి గురి చేసింది గత ప్రభుత్వం. ఈరోజు మన ముఖ్యమంత్రి ఎన్నికలు కూడా చెప్పారు. మన జిల్లాలోనే మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు మన నెహ్రూ సెంటర్ లో. అక్కడ బలంగా చింపేసి ఆ యాక్ట్ కాగితాలు ఏదైతే ఉన్నాయో రోడ్డు మీద పడేసుకుంటారు. తర్వాత విలేకరు నాకు ఫోన్ చేసి నాకు చెప్పారు, సార్ గారు ఏంటి మీ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మంచి గట్టిగా పేపర్ కూడా ఎక్కడ పట్టినట్టు రోడ్డు చేసుకుంటారు ఆ చట్టం కాగితాన్ని అని అంటే మరి దాంట్లో ఉన్న బాధపడేటువంటిది కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది.